ఆనంద్ ఆశ్రమం, కేరళ, కాంజన్గఢ్. ఈ ఆశ్రమం 1931లో రామదాస్ గారు స్థాపించారు. రామదాస్ గారి ఫ్యామిలీ మూలమంత్రం ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. పప్పా రామదాస్ సన్యాసం తీసుకొని మొట్టమొదటిసారిగా ఆయన అరుణాచలం వెళ్ళారు. రామదాస్ గారు అసలు పేరు విఠలరావు. ఆయన మహారాష్ట్రియన్. కేరళ కాసర్గఢ్ డిస్ట్రిక్ట్ కాంజన్గఢ్లో ఆనంద్ ఆశ్రమాన్ని స్థాపించారు. రామదాస్ గారి మొట్టమొదటి శిష్యురాలు కృష్ణాబాయి మాతాజీ, గుజరాత్. మొట్టమొదటి ఆనందాశ్రమం. రామదాస్ గారు ఆయన ఇక్కడ స్కూల్ స్థాపించారు. అన్నదానం చేస్తూ ఉన్నారు నిరంతరం. రామనామాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. మాతాజీ రామదాస్ తర్వాత మాతాజీ కృష్ణాబాయి ఆశ్రమాన్ని నిర్వహించారు చాలా అద్భుతంగా. ఆమె ప్రేమమూర్తి. రామదాసు గారు కృష్ణాబాయి తరువాత స్వామి సచ్చిదానంద స్వామి ఆశ్రమ బాధ్యతలు నిర్వహించారు అద్భుతంగా. ఆయన ప్రేమమూర్తి. ఇప్పటికీ ఆశ్రమంలో సచ్చిదానంద స్వామి గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన రామదాసు గారికి, కృష్ణాబాయి మాతాజీకి కూడా ఆయన సేవ చేశారు. మనం తరించాలంటే 3 మార్గాలు చెప్పారు స్వామీజీ. నామము, నామస్మరణ చేత, ధ్యానం చేత, సేవ చేత కూడా మనం ముక్తి పొందడానికి అవకాశం ఉందన్నమాట. రామదాస్ గారు ఎన్నో బోధనలు చేశారు, అద్భుతమైన బోధనలు. అవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇప్పుడు ఆనందాశ్రమం లోపల వ్యూ అన్నమాట. ఇది సమాధి మందిరం, రామదాస్ గారి సమాధి మందిరం. ఇప్పుడు ముక్తానంద స్వామీజీ ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఆయనకి సహాయంగా మాతా చంద్రానందజీ సహాయం చేస్తూ ఉన్నారు. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్.